అతను మిమ్మల్ని శారీరకంగా వాడుకోవాలని చూస్తున్నాడు అని మీకు తెలిసినప్పుడు మీరెందుకు దూరం కాలేదు? మీరు ఈ విషయాన్ని అప్పుడే మీ భర్తకి ఎందుకు చెప్పలేదు? నేను దానికి ఓకే మళ్ళీ చెప్పేస్తా, మీకు చెప్పలేదు కదా సెపరేట్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ అతని దగ్గర వీడియో ఉంది. అతను ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్. నో 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 నేను అదే అడుగుతుంటా. ఆ వీడియో అతని దగ్గరికి ఎలా వచ్చింది అని. బాత్రూమ్ వీడియో, నేను బాత్రూమ్ లో ఉన్న వీడియో నాకు ఎలా తెలుస్తుంది అతను ఎలా తీసారో? అతను ఫోన్ లో ఒక యాప్ కూడా ఉంటదండి. అంటే ఇప్పుడు అంటే బాత్రూమ్ లో వీడియో అది హోటల్లోనా, మీ ఇంటి దగ్గర, వాళ్ళ ఇంటి దగ్గర? దస్పల్లా హోటల్. దస్పల్లా హోటల్ కి మీరు ఎందుకు వెళ్ళారు? షూట్ ఉందని నన్ను జనరలీ షూట్ ఉంటే నేను హోటల్స్ కే కదండి వస్తాను. ఇక్కడ ఏమన్నా నాకు ఫ్లాట్ ఉందా హైదరాబాద్ లో, లేదా అతను ఫ్లాట్ కి వెళ్తానా? రూమ్స్ తీస్తారు కదా మొత్తం టీమ్ కి, అలా తీసేవాళ్ళు. నేను దస్పల్లా హోటల్ లో ఉండేదాన్ని. ఏది మీతో అగ్రిమెంట్ చేసుకున్న సినిమాకి సంబంధించి, రైట్? అవును. ఓకే. అండ్ మోస్ట్లీ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటండి, ఆ బాత్రూమ్ వీడియో ఉందని ఎందుకు చెప్పలేదంటే, నేను బలరామ్ కి చెప్పిన సమ్ పాయింట్ వీ హ్యావ్ టు ఫైట్ విత్ హిమ్. అది నేను చేయలేను. అండ్ ఒకవేళ మా హస్బెండ్ కి చెప్పినా, అతనికి మా హస్బెండ్ చెప్తే ఏంటండి మా బతుకులు అతను ముందు ఎంత చెప్పండి. మా హస్బెండ్ నేను ఏదో ఫైట్ చేయాలనుకుంటాము, అతను చీమని నలిపినట్టు నలిపేస్తాడు మమ్మల్ని. నిజంగా చెప్తున్నాను. అది చెప్పాక కూడా హీ విల్ రిలీజ్ ఇట్. అవి రిలీజ్ అవ్వకూడదు అనేదే కదా నా భయం, నా బాధ. ఎట్ ఎనీ వే హీ విల్ డూ ఇట్. ఓకే. అండ్ అతను అంటున్నట్టుగా మీరు రాజేష్ ని మేడం ఇస్ నాట్ సేఫ్. ఓకే సౌమ్య గారు చేస్తారని, బలరామ్ ఇస్ నాట్ సేఫ్, మై ఫ్యామిలీ ఇస్ నాట్ సేఫ్. నేను ఒక్కదానే సేఫ్. ఎందుకంటే అతను నాకు చిన్న గీత కూడా పడినివ్వడు. అతనికి నేను కావాలి. రైట్. అలాంటి అర్థం చేసుకునే భర్త వచ్చినందుకు నిజంగా మీరు చాలా అదృష్టవంతురాలు. ఎస్. మీరు రాజేష్ అనే వ్యక్తిని కూడా ఇలా మోసం చేశారు అని లక్ష్మీకాంత్ రెడ్డి అంటున్నాడు, నిజమా? నేను రాజేష్ అని అతను చెప్పారా? అతను వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న కాల్ కాన్వర్సేషన్ ఉంది. ఇప్పుడు ఆ పర్సన్ ఎందుకు మాట్లాడారో అతనికి వదిలేస్తున్నాను నేను. అతను కామన్ సెన్స్ కి వదిలేస్తున్నాను. ఈ మనిషి పెళ్లి చేసుకున్నాను, ఇది నా పిల్లం అని ఇతను ఎందుకు మాట్లాడాడో ఇతను కామన్ సెన్స్ కి వదిలేస్తున్నాను. వాళ్ళిద్దరూ ఏదో కొట్టుకొని చస్తే అది నాకు సంబంధం లేదు. ఓకే, ఫస్ట్ పాయింట్. అతన్ని అయితే నేను ఏ రకంగా చీట్ చేయలేదు. ఈజ్ ఆ ఫ్యామిలీ ఫ్రెండ్. నేను అతను అందరిలో వర్క్ చేశాను. ఒక కంపెనీకి సంబంధించి ఎండి పోస్ట్ ఫేక్ గా క్రియేట్ చేసుకోవడం అవ్వదండి, ఎక్కడ అవ్వదు. అది ఆ ఫేక్ అగ్రిమెంట్లు లీగలైజ్డ్ ఫేక్ అగ్రిమెంట్లు ఎవరు క్రియేట్ చేసేలేరు, అవ్వదు. విచ్ ఇస్ నాట్ పాసిబుల్. నేను ఒఫిషియల్లీ నేను ఎండి పోస్ట్, నాకు అది హెల్ప్ అవుతుంది అంటే నేను జనాల్లోకి వెళ్ళొద్దు. మీరు నా ఇన్స్టా ప్రొఫైల్ చూస్తే నేను అసలు చాలా రోజులు ఒక మోస్ట్లీ 6-8 months అలా లేను. ఇప్పుడు కూడా ఇతని మీద కేసు పెట్టాక నాకు కొంచెం రిలీఫ్ వచ్చింది. బికాజ్ మ్యామ్ హెల్ప్ వల్ల 2 ప్రాజెక్ట్ సైన్ చేశానండి నేను. ఓకే చెప్తున్నాను, 2 ప్రాజెక్ట్ సైన్ చేసి నా ఇన్స్టా మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆ 2 ప్రాజెక్ట్స్ కి సంబంధించి రోల్స్, నా డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో అవి పెట్టాను. అతను అవన్నీ చూసి తట్టుకోలేక కేసు ఎలాగో వెనక్కి తీసుకోవట్లేదు, నేనా ఎలాగో అతని దగ్గరికి రాను, ఇది ఎలాగో బతుకుతాదో నేను చూస్తాను, ఇదంతా చేశారు. బట్ నేను బతికి చూపిస్తా. నిజంగా ఆ ధైర్యంతో మీరు ఉండాలి, బతికి చూపించాలి. బాత్రూమ్ వీడియోలు బయటకు తెచ్చినా కూడా నేను బతికి చూపిస్తే, ఎందుకంటే నాకు తెలీదు నా హస్బెండ్ నాకు ఇంత సపోర్ట్ చేస్తారని. నిజంగా చెప్తున్నాను. కేసు పెడతా, ఇంత హెరాస్ అవుతుంది, ఇలా అయిందండి అని చెప్పి నేను కూర్చొని చెప్పిన రోజు నిజంగా చెప్తున్నాను, అతను నన్ను కొట్టి వదిలేస్తారేమో అనుకున్నాను. హగ్ చేసుకొని, నీకు ఎందుకు ఎప్పుడు ఫ్యామిలీ బర్డెన్ అంతా నేను ఎత్తి మీద వేసుకుంటావు, మేమందరూ చచ్చిపోయాం అనుకున్నావా, నువ్వు ఏంటి అన్ని తీసేసుకొని ఇప్పుడు నింద పడిపోయావు అని చెప్పి నింద పడ్డావు పర్లేదు, ప్రూవ్ చేసుకోవడానికి 10 years 100 years పట్టా నేను ఉంటాను కదా నీతో. అంత రష్ ఏంటి? ఇంత ఫాస్ట్ గా నువ్వు డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఇవన్నీ అయ్యాయి. పోనీలే, నా కూతురి తప్పు చేస్తూ వదిలేస్తానా? వదలను కదా, నువ్వు నా కూతురు లాగా అని చెప్పి నన్ను అతని మీద కూడా నేను నిందలేస్తున్నానండి. 12 years మేము కలిసి ఉన్నాము. 18 years అప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను. మేము చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. దాన్ని కూడా వాడు ఏం చెప్తున్నాడు, నేను నిజంగా చాలా హర్ట్ అయ్యాను. ఏంటి మా హస్బెండ్ దేనికి పనికిరాడు, అందుకు నీ దగ్గరికి వచ్చానని. వాడి మొహం చూసారా? బెదిరించి బ్లాక్మెయిల్ చేసి నన్ను వాడుకుని ఏం మాట్లాడుతున్నానండి. నేను మా హస్బెండ్ కూడా తీసుకొస్తాను మీ దాంట్లోకి, మాట్లాడండి. రైట్, ఒకసారి ఇద్దరితోనూ మాట్లాడతాను. మా ఇద్దరిని పర్సనల్ గా కలిసి మాట్లాడితేనే మీకు అర్థమైపోద్ది. ఓకే, వన్స్ మీరు వైజాగ్ వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేయండి, ఒకసారి మీ హస్బెండ్ తో ఇద్దరితోనూ మాట్లాడతాను.
సో మా హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను స్ట్రాంగ్ ఉన్నాను, ఏం చేస్తాడో చేసుకోనివ్వండి, ఆ వాడి ఆనందం ఇంకా. బట్ నేను చెప్తున్నాను కదా, చావనైనా చస్తాను కానీ వాడి దగ్గరికి వెళ్ళను. రాజేష్ అనే వ్యక్తికి కూడా మీపై దురుద్దేశం ఏమైనా ఉందండి? చూడండి, నిజంగా చెప్తున్నాను, ఫ్యామిలీ ఫ్రెండ్ లా నాకైతే హెల్ప్ చేశారు. ఇన్సైడ్ అతనికి ఏ దురుద్దేశం ఉందో నాకు తెలీదు. ఇతనితో ఎందుకు ఇలా మాట్లాడారు అని మేము అడిగితే వాడు ఏదేదో మాట్లాడుతున్నాడు, అలా చెప్పేస్తే వాడు వదిలేస్తాడని నేను అలా మాట్లాడానంటే, అతను చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఇతను కాల్ చేసి మాట్లాడినప్పుడు మాకు మా హస్బెండ్ కి వచ్చి చెప్పాలి. అతను ఎవరు అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి? సో దానికి అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. మరి అతని వల్ల ఇదంతా, అతను ఒక్క కాల్ ని పెట్టుకొని నా మీద ఇంత ఎలిగేషన్ వేసాడు ఇతను. బట్ నేను ఏం ట్రాప్ చేయలేదండి, నిజంగా నేను వెళ్ళి సిన్సియర్ గా వర్క్ చేశాను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేదాన్ని, దానికి యూస్ టు గివ్ మీ శాలరీ. అది ఇంకా ఆపరేషన్స్ రెగ్యులర్ గా స్టార్ట్ అవ్వలేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ చేసేదాన్ని. మా తమ్ముడు మోనికా కూడా అందులో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. సో దానికి కూడా ఇలా ఇష్టం వచ్చినట్టు, అంటే జస్ట్ టు ప్రూవ్ మీ ఒక ప్రాస్టిట్యూట్ అని ప్రూవ్ అది రాజేష్ సార్ది కాకుండా ఇంకొకటి చూపించమనండి. ఒక్కటి, ఒక ఎవరి దగ్గర నేను రూపాయి తీసుకున్నట్టు. మీకు అర్థం అవట్లేదు, అతను మీడియాలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు ఎలిగేషన్స్ పెట్టి ఏం సాధిస్తాడు నా లైఫ్ పాడు చేసి. అసలు అతను మీడియాలోకి వచ్చిన ఇలా చెప్తున్నప్పుడు, నేను ఇవన్నీ చూస్తున్నప్పుడు మా ఇంట్లో చాలా టెన్షన్ పడ్డారు, ఏమైనా చేసుకుంటానేమో అని చెప్పి. నేను నిజంగా లెట్స్ ఇప్పుడు ఏమవుతుందో చూద్దామని అనుకున్నాను, అంతే. రైట్, మీరు లీగల్ గా ఫైట్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. ఓకే, ఫైనల్ గా ఒకటి చెప్పండి, 1,30,00,000 మీరు అతని దగ్గర నుంచి ఏ కారణాలు, డబ్బులు క్యాష్ రూపంలో కావచ్చు, నగలు బంగారం రూపంలో 1,30,00,000 మీకోసం ఖర్చు పెట్టాను అంటున్నాడు, వాస్తవం? అందులో ఏ వాస్తవం లేదు. ఎంత ఖర్చు పెట్టారో అంత తీసేసుకున్నారు అతను. మా అమ్మ ఇప్పించేశారు మొత్తం, నేను వదిలేస్తాడని చెప్పి. ఇప్పుడు నిజంగా చెప్పండి, అంత ట్రాప్ చేసే అమ్మాయి ఎంత రూపాయినా రిటర్న్ ఇస్తానా? నువ్వు నాతో ఇది చేసావు అది చేసావు అని చెప్పి గొడవ ఎంత నీట్గా అతనికి అన్ని ఇచ్చి వదిలించుకున్నా నన్ను తినేస్తుంటే అప్పుడు కేసు పెట్టానంటే, నిజంగా చెప్తున్నా. ఓకే, అతను నా డబ్బులు పోయని చెప్పొస్తున్నాడు. నాతో జరిగిందా? మీరు అడిగిన దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. డబ్బుల కోసం నేను తన దగ్గరికి వెళితే ఇంకా తనతోనే ఉండి చాలా డబ్బులు తీసుకుంటాను కదా, ఎందుకు నేను తనను వద్దు అంటున్నానో అర్థం చేసుకోండి అని మీరు అంటున్నారు. అది చాలా వ్యాలిడ్ పాయింట్. అంత డబ్బులు ఉన్నాయి కదా, అతనే చెప్తున్నారు కదా. అంటే నటించే కెపాసిటీ నాకు ఉంది కదా. 100 మందిని మోసం చేసే కన్నా వీటితోనే ఉండి డబ్బులు తీసుకోవచ్చు కదండి. అతను అంటే నా బుద్ధి, ఇప్పుడు ఇంత మంచిగా డబ్బులు టపటపా ఇచ్చేస్తున్న అతన్ని, నా దగ్గర కుక్కలా పడుండే అతన్ని వదిలేసి ఇంకెవరినో కట్టడానికి ఎందుకు చూసుకుంటాను? ఫస్ట్ పాయింట్. నేను రాజేష్ సార్ దగ్గర జాబ్ చేస్తే నాకు ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటది, అప్పుడు ఈ అవసరం నాకు ఉండదని చెప్పి ఫస్ట్ అది కట్ చేశారు, జాబ్. సో అతను ఒక ప్లాన్ చేసి నా లైఫ్ ని అతను అందరిలో ఉంచుకోవాలనుకున్నారు. చెప్తున్నాను చూడండి, నువ్వు ఎవరిని బెదిరించి భయపెట్టి హింసించి నీ దగ్గర ఉంచుకోలేవు, అది అవ్వని పని. అతను అదే చేశాడు, అది అవ్వదు. ఇప్పుడు ఇంత జరిగాక అస్సలు ఇంకా వెనక్కి తిరిగేదే లేదు. ఓకే, ఇదంతా ఇప్పుడు దీనివల్ల నిజంగా చెప్తున్నాను, నా లైఫ్ పాడవ్వలేదు. నిజంగా అతను నన్ను ఇంకా ఫ్రీ చేసేసాడు. నాకు అసలు భయమే లేదు ఇప్పుడు. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఏమి లీక్ చేసుకుంటావు, ఏం రిలీజ్ చేసుకుంటావు. అతని వల్ల నాకు నిజంగా స్ట్రెంత్ వచ్చింది ఇప్పుడు, బికాస్ నా హస్బెండ్ నాతో నించున్నారు. నేను ఇప్పుడు భయపడేది నా ఫ్యామిలీ, నా హస్బెండ్ నన్ను వదిలేస్తారేమో, ఇలాంటివన్నీ బయటకు వచ్చినప్పుడు ఒకటి చేసే తల్లి మహాతల్లి ఇంకెళ్ళిపో అంటారేమో అనుకున్నాను. నేను నిజంగా చెప్తున్నా, ఒకటి చేసేవి సరిపోదా, ఇంత తెచ్చావు ఇంటికి మచ్చ, ఇప్పుడు ఇంకోటి తెచ్చేవా, నా భయం ఇదే అండి, నిజంగా చెప్తున్నా. మా హస్బెండ్కి వెళ్ళి చెప్పాలన్నా సరే ఆ టైంలో అంత స్ట్రాంగ్ గా నించున్నారు. ఇప్పుడు అసలు నన్ను నమ్ముతారా, నాతో నించుంటారా, అసలు ఫ్యామిలీ అయినా సపోర్ట్ చేస్తారా అని చెప్పి అలా అతను చేసిన దానికి అలా అనుభవించాను తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోయాను. కనీసం ఒక ఫ్రెండ్ కూడా చెప్పుకోలేకపోయాను. ఫ్రెండ్స్ ముందే వార్న్ చేశారు, ఆ మనిషి వచ్చి నీకు ఇంత హెల్ప్ చేస్తున్నానంటే ఏదో దురుద్దేశంతో వచ్చి ఉంటానంటే, మీ అందరికి జెలసీ, నా లైఫ్ మారిపోతుందని చెప్పి నా ఫ్రెండ్స్ కి కూడా పొగరు చూపించాను నన్ను. ఏంటి అప్పటికి మీకున్న కష్టాలు ఏంటి? ఏంటండి?
ఆ సమయానికి అంటే అతను మీ జీవితాన్ని మార్చాడు, వచ్చి చాలా హెల్ప్ చేశాడు అంటున్నారు కదా, ఆ సమయంలో మీకు అతని నుంచి అందిన హెల్ప్ ఏంటి? చాలా హెల్ప్ చేయలేదు, చేస్తాను అని చెప్పారు అతను. లైక్ ప్రాజెక్ట్ అది స్టార్ట్ చేసి మూవీస్ చేస్తాము. ఇంకోటి అతనే కదా అంటున్నారు, నేను ఇంత డిమాండ్ చేశాను అని చెప్పి, ఫ్లాట్ కావాలి, కార్ కావాలి, నా కేసు చూసుకోవాలని. కేసు చూసుకోమని నన్ను ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే నా హస్బెండ్ ని తప్ప నేను కల్లో కూడా కేసు విషయంలో ఎవరిని నమ్మను. నేను ఫ్లాట్ అడగలేదు, కార్ అడగలేదు, ఏమీ అడగలేదు. మరి లాయర్ని ఇతను ఎందుకు పెట్టాడు? అదే కదా మేము ఫ్లాట్ బుక్ మీకు చెప్పాను కదండి, లోన్ ఇతనే ఆధార్ కార్డ్ మీద క్రిమినల్ రిఫ్లెక్షన్ వచ్చేటట్టు చేశారు. సో నాకు ఎక్కడ జాబ్ రాకూడదని చెప్పి. ఓకే, మూవీస్ ఎలాగో నేను చేయట్లేదు, నాకు అంటే నేను కంబ్యాక్ ఇద్దామన్న థాట్ లో కూడా ఏం లేను. ఓకే ఓకే, ఇతనికి కేసు అతని అండర్లో కావాలి. ఇదంతా ప్లాట్ చేసి కేసు మొత్తం అతని చేతిలోకి వెళ్ళేటట్టు చేసుకున్నారు. సార్ ఇంకొకటి, నేను స్టూడియోకి రావడమో లేదంటే నేను ఎక్కడుంటే అక్కడ మీ టీం ఎవరినైనా చెప్తా నేను 1 డేలో. నేను చిన్న లీగల్ వర్క్స్ లో ఉన్నాను సార్ ఇప్పుడు. నేను మళ్ళీ అవన్నీ చేపించుకొని సైన్స్ అవి